ఓం నమః శివాయ. ఒక్కసారి నిరాకార శివ పరమాత్మని మనస్సు ద్వారా తలుచుకుందాము. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నిదానంగా చేయండి అందరూ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో జ్ఞాన మార్గంలో నిరాకార శివ పరమాత్మని తలుచుకునే సమర్థత ఉంటే డైరెక్ట్ గా చేయండి. లేదంటే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మన్నారు కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు, దీపం పెట్టుకునేటప్పుడు నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఎందుకంటే ఆత్మ కూడా జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము. దాన్నే భక్తి యొక్క విధానాల్లో ఆ రకంగా ప్రతి ఒక్క విధానం వెనక ఈ ధర్మాన్ని తీసుకొచ్చారు. సో సనాతన ధర్మంలో ఏదైతే ఆత్మాన్న స్థితిలో ఉండి జీవిస్తామో, భక్తిలో కూడా ధర్మం ఉండాలి. అంటే భక్తి చేస్తూ కూడా మన మనస వాచ కర్మన ధర్మం అనుసారంగా వెళ్ళాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ మన స్థితి ఆత్మయి ఉండాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మొత్తం రోజు నడిచే ఎపిసోడ్లలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ గనక మీరు ఆయన కనెక్ట్ అయ్యారు అంటే ప్రతిదీ అర్థమవుతుంది. వేల కోట్లలో ఏ ఒక్కరో ఆయనని గుర్తిస్తారు అంటే దాని అర్థమే ఇది. ఏమని? నిరాకారుణ్ణి తలుచుకోవడం. భక్తి మార్గంలో ఎంతో మందిని పూజలు చేస్తున్నాం, ఎంతో మంది మాకు దేవుడు తెలుసు అంటున్నారు, తెలుసుకున్నాం అంటున్నారు. కానీ మరి భగవద్గీతలో ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, ఏదో కొద్ది మంది ఆ నిరాకారుని తలుచుకుని ఆయన చెప్పే ధర్మాన్ని పాటించగలుగుతారు. దానికి సంబంధించిన శ్లోకాలు కూడా మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఈ రోజు కూడా చెప్పుకుందాము. సో అందుకోసమని ఆయనని యథార్థంగా గుర్తించాలంటే మనస్సు ద్వారా ఆయనని తలుచుకుని ఆయన ఇచ్చే శక్తి ద్వారా సంకేతాల ద్వారా ధర్మాన్ని అనుసరిస్తూ పోవాలి. అందుకే భగవద్గీత చిత్రం చూపించేటప్పుడు రథానికి సారథి అన్నారు.